ఏపీ అసెంబ్లీ కవరేజ్ విషయంలో మీడియాపై నిషేధమెత్తేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సంబంధిత ఫైల్పై అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు తొలి సంతకం చేశారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో ఛానళ్లపై గత స్పీకర్ బ్యాన్ విధించారు. ఆ నిషేధాన్ని కొత్త స్పీకర్ తొలగించారు. ఏపీ అసెంబ్లీ కవరేజ్ విషయంలో మీడియాపై నిషేధం ఎత్తేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే గత అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీడియా కవరేజ్ చేశారు. అలాగే అసెంబ్లీకి సంబంధించి విస్తారంగా వ్యవహరించే రీతిలో మీడియా వ్యవహరించిందని అప్పట్లో 3 ఛానల్స్ పై కూడా అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం వాటిపై కూడా సస్పెన్షన్ గురి చేశారు. ఈ సస్పెన్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ కవరేజ్ విషయంలో మీడియాపై నిషేధం ఎత్తేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సంబంధిత ఫైల్పై అసెంబ్లీ స్పీకర్గా తొలి సంతకం చేశారు అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీ సమావేశాల విషయంలో ఛానళ్లపై గత స్పీకర్ అయితే బ్యాన్ విధించారు. ఆ నిషేధాన్ని కొత్త స్పీకర్ తొలగించారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీలో ఛానళ్లకు సంబంధించి అయితే నిషేధాన్ని విధించారు గత స్పీకర్. ఇప్పుడు ఆ నిషేధానికి సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేస్తూ కూడా ఇప్పటి నుంచి ఆ నిషేధాన్ని తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు అయ్యన్న పాత్రుడు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే గత అసెంబ్లీ సమావేశాల్లో 3 సంవత్సరాల క్రితం కూడా పలు మీడియా సంస్థలకు సంబంధించి అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాము సస్పెన్షన్ గురి చేశారు. మొత్తం అప్పట్లో 3 ఛానల్స్ కి సంబంధించి కూడా అసెంబ్లీ నియమావళిని ఉల్లంఘించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనే సాకుతో కూడా స్పీకర్ ఆ 3 ఛానల్స్ పై కూడా సస్పెన్షన్ గురి చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడటం, కొత్తగా ఈ రోజు స్పీకర్ ఎన్నిక అవడంతో కూడా 3 ఛానల్స్ పై సస్పెన్షన్ వేస్తూ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మొదటి సంతకం చేశారు. ఏదైతే గతంలో సస్పెన్షన్ గురయ్యారో భవిష్యత్తులో మీడియాకు అటువంటి పరిస్థితి ఉండదు, మీడియాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంటుందని చెప్పి కూడా ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే ఈ సందర్భంగా ఒక వ్యాఖ్యలు చేశారు. వెంటనే కూడా మొదటి సంతకం దీనిపై చేశారు.